ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులివ్వాలని కోరారు. ఈ రెండు పథకాలకు 65,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. డీఆర్జీఎఫ్ కింద వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధుల్లో రెండో విడత సాయం అందించాలని కోరారు. హైదరాబాద్, నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీకి సహకరించినట్లే తెలంగాణకు సహకరించాలని అరుణ్ జైట్లీని కోరారు మంత్రి కేటీఆర్. నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు ఒక 19,500 కోట్లు ఇవ్వాలని, అదే రకంగా మిషన్ కాకతీయకు ఒక 5,000 కోట్లు ఇవ్వాలని ఏదైతే అడిగిందో, ఏదైతే సూచించిందో ఆ మాట మరి కేంద్ర ప్రభుత్వం మన్నించాలని, ఈ రెండు ముఖ్యమైన పథకాలకు కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన విధంగా అంటే దాదాపుగా 24,500 కోట్లు ఇవ్వాలని చెప్పి వారికి గుర్తు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక 5 ఏళ్ల పాటు కూడా ఆ డబ్బులు ఇస్తామని చెప్పి కూడా కేంద్రం ప్రకటించింది. తెలంగాణలో కూడా అదే పద్ధతిలో బీఆర్జీఎఫ్ ద్వారా గుర్తించిన వెనుకబడ్డ జిల్లాలు ఏవైతున్నాయో వాటికి కూడా జిల్లాకు 50 కోట్ల చొప్పున రాబోయే 5 ఏళ్లు మరి తెలంగాణ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. మరి మాకు ఎఫ్ఆర్బిఎం పరిమితి ఉంది, 3.5% పరిమితి ఉంది. మరి ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి అంటే బయట నుంచి డబ్బులు తెచ్చుకునే ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటి విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగానైతే మేము ఆ భారాన్ని మోస్తామంటూ ముందుకొచ్చారో అదే పద్ధతిలో తెలంగాణకు కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా